హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను పేపర్ క్రాఫ్ట్ ఐటమ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి బర్త్డే కండి, మా సాయి బర్త్డే ఈరోజు. అందుకని చెప్పేసి మార్నింగే ఈ పేపర్ క్రాఫ్ట్ చేస్తున్నాను. ఇదైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. ఇలాంటివి పిల్లల చేత కూడా చేయించవచ్చు. నేను సాయి కలిసి చేసాము ఇవి. ఇది వచ్చేసి 5th టైం అనమాట నేను చేయడం. ఎవ్రీ బర్త్డేకి ఇలాగే క్రాఫ్ట్ ఐటమ్ చేసి డెకరేట్ చేస్తాము. ఇవైతే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా నార్మల్గా కంటే, అందుకని చెప్పేసి ఇలాగే అన్ని సైజుల్లో చేసుకోవచ్చు. కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి చేశాను. ఇప్పుడు గ్లిటర్ పేపర్స్ తీసుకోవాలి. ఈ పేపర్ వచ్చి 10 రూపీస్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వైట్ ఉంది కదా, అటు గమ్ ఉంటుంది పేపర్ తీస్తే. ఇప్పుడు రౌండ్ సర్కిల్ గీసుకుని కొన్ని వాటికి రౌండ్ సర్కిల్స్ పైన పెడతాను. కొన్ని పేపర్స్కి అయితే వెనకాల గమ్ ఉండదు. ఇవి స్టిక్కర్ ఉంది కాబట్టి స్టిక్కర్ అయితే ఈజీగా మనం గమ్ పెట్టుకోకుండా అంటించేసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి కట్ చేసేసుకోవచ్చు. ఇది చూసారా, ఇలా ఓపెన్ చేస్తే గమ్ ఉంటుంది. ఇప్పుడు పైన అంటించేసుకోవడమే. గ్లిటర్ కాబట్టి షైన్ అవుతూ ఉంటుంది. నేను పెడుతుంటే మా సాయి కూడా చూసారు కదా, అదిగోండి నేను అంటిస్తానని చెప్పేసి తను అంటిస్తున్నాడు. ఇలాంటివి చిన్న చిన్నవి ఇలాంటివి పిల్లల చేత చేపిస్తే వాళ్ళ మైండ్ కూడా ఫ్రీ అవుతుంది. ఏదైనా కలర్ఫుల్గా ఉంటే పిల్లలు ఇష్టపడతారు కదండి. అది కూడా మన చేతులతో చేసుకున్నది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. ఇప్పుడు వాటన్నిటికీ రౌండ్స్ వేసాను కదా. ఇప్పుడు హార్ట్ సింబల్ కట్ చేస్తున్నాను చిన్న వాటికి వేయడానికి. ఇలా అన్ని స్టిక్ చేసేసుకున్న తర్వాత వీటికి థ్రెడ్ పెట్టుకోవాలి. నేను ఊల్ తీసుకున్నాను. ఊల్ తీసుకుని జాయింట్ దగ్గర పిన్ వేసాం కదా, పిన్ దగ్గర నుంచి తీసుకుని నాట్ వేసుకోవాలి. అక్కడ ఎక్స్ట్రా కట్ చేసేసుకుని ఎంత అవసరమో అంత వదులుకుని కట్ చేసేసుకోవాలి థ్రెడ్. ఇలా అన్నిటికీ అలాగే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేసి నేను వైట్ పేపర్తో చేస్తున్నాను. ఇది మధ్య కుట్టి తీసుకుని వైట్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు హాఫ్కి కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని మళ్ళీ ప్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా ఫ్రంట్ బ్యాక్ ఫోల్డ్ చేసుకోవాలి. A4 షీట్స్ అయినా తీసుకోవచ్చు వైట్ పేపరు. ఈ వైట్ పేపర్స్ అంతా స్ట్రాంగ్గా ఉండవు. కలర్ పేపర్స్ అయితే స్ట్రాంగ్గా ఉంటాయి కదా కొంచెం. కొద్దిగా వైట్, అందులో కలర్స్ ఉన్నాయి కదా, అవన్నీ కలర్సే కదా, వైట్ కూడా ఉంటే బాగుంటుందని నేను చేశాను వీటితో. దీనికి కూడా గ్లిటర్ పేపర్ అంటించుకోవాలి. దీనికైతే స్క్వేర్ కట్ చేసి వేసాను. ఇదిగోండి, ఇవన్నీ డెకరేట్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఫస్ట్ టైం చేసినప్పుడైతే నేను 2-in-1 స్టిక్కర్ పెట్టి వాళ్ళంతా డెకరేట్ చేశాను. కానీ అప్పుడు వాళ్ళకి పెయింటింగ్ పోయింది. అందుకని చెప్పేసి ఎప్పుడు చేసినా నేను ఇలాగా
థ్రెడ్ పెట్టి హ్యాంగ్ చేస్తాను అనమాట. ఆ పెయింటింగ్ పోయిన చోట కవర్ చేయడానికి వాల్ పెయింట్ వేశాను లెఫ్ట్ సైడ్ కార్నర్లో. అది కూడా చూడండి ఎలా ఉందో. కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. బాయ్.